నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మాధురి. ఈరోజు మా పాప గీతిక శబరిమల యాత్ర మొత్తం ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇలాగా ఇంటి దగ్గర నుంచి టెంకాయ కొట్టుకొని ఇంట్లో దేవుడికంతా పెట్టేసుకొని టెంకాయ కొట్టుకొని గుడికి బయలుదేరి వెళ్ళిపోయి ఇదిగోండి ఇలాగా కూర్చున్నారు విడిముడి కట్టుకోవడానికి. అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇదిగోండి మా పాప, మమ్మీ, తమ్ముడు, అన్నయ్య నలుగురు కట్టుకుంటున్నారు విడిముడి. ఇదిగోండి అన్నీ రెడీగా పెట్టేసుకున్నారు. గురుస్వామి కూడాను. ఇప్పుడు టెంకాయలో వాటర్ కూడా తీసేసేసి దాని మీద ఇప్పుడు కర్పూరం వెలిగించబోతున్నారు. ఇది మొత్తం 3 days ట్రిప్ అండి. ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం శబరిమల మొత్తం కవర్ అయ్యేటట్టు నేను చూపించబోతున్నాను. ముందుగా అయితే వీళ్ళు కాణిపాకం వెళ్ళేసేసి కాణిపాకం నుంచి వెల్లూరు గోల్డెన్ టెంపుల్ చూసుకొని తర్వాత శబరిమల చేరుకుంటారు. అదంతా కూడాను నేను చూపిస్తాను వీడియోలోను. ఇదిగోండి ఇలాగా జ్యోతిని వెలిగించారు అన్ని టెంకాయల మీద కూడాను. అది ఇప్పుడు కొండెక్కేదాకా అలాగే పట్టుకొని ఉండాలి కర్పూరంని. ఇప్పుడు ఆ కొబ్బరికాయల్లో నెయ్యిని ఫిల్ చేస్తారండి ఆ జ్యోతులు ఆరిపోయిన తర్వాతను. వీళ్ళు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడాను మదురై అండ్ శ్రీరంగం 2 కూడా కవర్ చేశారు 3 days ట్రిప్లో. నేను ఇదిగోండి ఇంకా మన గురుస్వామి విడిముడి కట్టడానికి అన్ని రెడీ చేసేసుకున్నాడు. ఇదిగోండి ఇలాగా శరణాలు చెప్పుకుంటూ విడిముడి కట్టడం స్టార్ట్ చేశారు. ఇదిగోండి విడిముడి కట్టుకునే దగ్గరికి రమ్మంటే మా బంధువులందరూ ఇలాగో వచ్చేసారు. ఇదిగోండి ఇప్పుడు ఆ కొబ్బరికాయలోకి నెయ్యిని పోస్తారు. ఈ కొబ్బరికాయలో ఉండే నెయ్యితోటి అక్కడ అయ్యప్ప స్వామికి అభిషేకం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ నుంచి ఫిల్ చేసుకొని తీసుకువెళ్తారు. ఇదిగోండి గురుస్వామి కొంచెం పోస్తారు, కొంచెం మాల వేసుకున్న వాళ్ళ చేత కూడా పోయిస్తారు. ఇదో కొబ్బరికాయ నిండా అయితే ఇలాగా ఫిల్ చేస్తారు. మా పాపకు చెప్తున్నారు దాంట్లోకి పిల్లకి పోయి అని చెప్పేసేసి. ఇదిగోండి మా పాప కూడా పోస్తుంది. ఇదండి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇలాగ చేస్తున్నారు చూడండి.
నేను ఈ వీడియోలో మాత్రం మొత్తం మీకు కవర్ అయ్యేలాగే చూపిస్తున్నాను. ఇదండి ఇలాగా మా గురుస్వామి ఆ కొబ్బరికాయకి ఇలాగా ఆ స్వామి దండతోటి ముద్దలు వేసేసి అంతా రెడీ చేసి ఇచ్చేసేసారు. ఇంకా ఇదండి ఇలాగా అందరు విడిముళ్ళు అయితే మా గురుస్వామి కట్టేశారు. ఇప్పుడు విడిముళ్ళు తల మీదకి ఎత్తుతున్నారు. మా పాపకు ఫస్ట్ టైం కదండి, తనకేం తెలియట్లేదు. ఇదండి ఇలాగా తల మీద పెట్టేసేసి ఆశీర్వాదం తీసుకుంటుంది మా గురుస్వామి దగ్గర. ఇదిగోండి ఇప్పుడు ఇంకా అయిపోయింది మా పాపది. అలాగే మిగతా వాళ్ళందరికి కూడాను మా గురుస్వామి విడిముళ్ళు వెతుతున్నారు. ఇదిగోండి గోల్డెన్ స్టెప్స్ కూడా ఎక్కిచ్చారు మా గుళ్ళో. నేను ఇవి జస్ట్ మామూలుగా మా గుళ్ళో ఇలాగ ఎక్కిచ్చి తర్వాత మళ్ళీ శబరిమలకి స్టార్ట్ అవుతారు. ముందుగా మా గుడిలో అయ్యప్ప స్వామిని దర్శించుకొని తర్వాత శబరిమలకి వెళ్ళబోతున్నారు. ఇదిగోండిలాగా అన్ని గుడుల్లోనూ ఇక్కడ మాలికాపురం, సుబ్రహ్మణ్యం స్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి అందరినీ కూడాను దర్శించుకొని తర్వాత శబరిమలకి వెళ్ళబోతున్నారు. ఇదిగోండి ఇలాగా గుడి చుట్టూ రౌండ్ వేసుకొని వీళ్ళందరూ ఆశీర్వాదం కూడా తీసుకొని తర్వాత స్టార్ట్ అవబోతారు. ఇదండి నేను మా గురుస్వామి. వీళ్ళైతే శీలం తేని మీద నుంచి కుమ్లీలోని కేరళలోకి ఎంటర్ అయిపోయారు. ఇదండి చూడండి ఎంత బాగుందో. వీళ్ళు ముందుగా అయితే ఇప్పుడు ఎరుమెల్లి చేరుకోబోతున్నారు. ఇదిగోండి ఇదంతా ఘాట్ రోడ్డే ఉందండి. దీంట్లో కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, అంతా ఘాట్ రోడ్డు ఉంది కాబట్టి.
నేను ఈ వీడియోలో మీకు శబరిమల యాత్ర మొత్తం చూపించబోతున్నాను. ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా చూడండి. ఇదండి, మొత్తానికైతే ఎరుమెల్లి మనం చేరుకున్నాము. ఇదిగోండి, ఇక్కడంతా అయితే టీ స్టేట్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది కదండి చూడడానికి టీ స్టేట్స్. ఇవిగోండి, ఇవన్నీ టీ స్టేట్స్ అండి. ఇవన్నీ కూడాను టీ స్టేట్స్ ఏనండి. ఇదిగోండి, ఇలాగా టీ స్టేట్స్ అన్ని చూసుకుంటూ ఇదిగోండి, ఇక్కడైతే ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ చూడండి, క్లౌడ్స్ ఎలాగా కొండల కిందకి వచ్చేసి ఉన్నాయోను.
ఇదిగో చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ క్లౌడ్స్ అంతా హిల్స్ ని బాగా కప్పేసినాయి. ఇదండి, ఇవన్నీ పైనాపిల్ తోటలండి. ఇవిగోండి, ఇప్పుడు మీకు పైనాపిల్ ఎలా కాస్తుందో చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడైతే మా స్వాములు భోజనాలు చేసుకున్నారంటండి. ఇదిగోండి, పైనాపిల్ ఇలా కాస్తుంది మొదట్లో. మళ్ళీ స్టార్ట్ అయిపోయారండి మా వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి భోజనాలు చేసుకొని ఇదిగోండి, ఎరిమెల్లి చేరుకున్నారు మా వాళ్ళు అయితేను. ఎరిమెల్లో ఇలాగా కలర్స్ కొట్టుకొని ఈ మసీద్కి దర్శించుకొని అంతన వెళ్ళాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామి ఈయనకు వరం ఇచ్చారంట, నా దగ్గరికి వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొని మా దగ్గరికి వస్తారు అని చెప్పేసి, అందుకొని ఈ మసీద్ని దర్శించుకొని తర్వాత శబరిమల వెళ్ళాలి మనం. ఇదండి, ఇది ధర్మశాస్త్ర టెంపుల్ అండి. ఇదండి, ఇక్కడ అన్ని కొబ్బరికాయలు కొట్టుకోవాలండి. తర్వాత మనం ట్రైబల్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇదండి, ఇలాగా డ్యాన్స్లు వేసుకుంటూ ఇదిగోండి అంతా చూపిస్తున్నాను కదా, చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే పంబలో స్నానాలు చేసుకొని మనం శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ని దర్శించుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాము. ఇదిగోండి, ఇక్కడ టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇదండి, మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి, శబరిమల పంబ అని బోర్డ్స్ వేసి ఉన్నాయి. ఇప్పుడు మనం శబరిమల సైడ్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడ కానీ ఖాళీగా ఉంటే మనల్ని
పంపా నది దాకా డ్రాప్ చేసేదానికి మన వెహికల్ని అలౌ చేస్తారు. లేదంటే నీల్కల్ పార్కింగ్ దగ్గరే ఆపేస్తారు. అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి, అందులో వెళ్ళాలంటండి. కొండ టోటల్గా 3.5 కిలోమీటర్స్ దాకా వస్తుందంటండి. ఇదిగోండి మా వాళ్ళు కొండ ఎక్కడానికి రెడీ అయ్యి ఇంకా బయలుదేరారు విడిముళ్ళు ఎత్తుకొని. ఇదండి పంబా నది. ఇక్కడ డోల్ అవైలబిలిటీ కూడా ఉంటుందంటండి. అక్కడ కాస్ట్లు కూడా వేసున్నారు. నడవలేని వాళ్ళ కోసం ఇలాగా డోల్లో తీసుకెళ్తారంటండి. ఇదిగోండి ఇదంతా పంబా నది అండి. ఇక్కడంతా స్నానాలు ఆచరిస్తారు. ఇదిగోండి వచ్చేసింది. ఇదిగో పందల రాజుని దర్శించుకొని తర్వాత పంబా గణపతిని కూడా దర్శించుకొని తర్వాత కొండ మీదకి స్టార్ట్ అయిపోతున్నారండి. ఇదిగోండి ఇలా ఉందంట కొండకి ఎక్కే దారి. ఇదిగోండి ఇక్కడ ఇది శరణగుత్తండి. ఫస్ట్ టైం మాల వేసుకున్న వాళ్ళు కన్యస్వాములు ఇక్కడ ఈ బాణాలని గుచ్చాలంటండి. ఇదిగోండి దీని చుట్టూరు ఒక రౌండ్ వేసుకొని తర్వాత మళ్ళీ కొండ మీదకి స్టార్ట్ అవ్వాలండి. మా వాళ్ళైతే ఒకటే రోజు ఎక్కడం దిగడం 2 చేసేసారంటండి. ఇక్కడ 6కి బయలుదేరేసారు కింద నుంచి. అక్కడికి వెళ్ళేటప్పటికి 8:30 అయిందంట. తర్వాత మళ్ళీ వెంటనే దర్శించుకొని అభిషేకం చేయించుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయారు. ఇదిగోండి అయ్యప్ప స్వామి బంగారపు మెట్లు ఇవేనండి. ఇలా ఉంటదంటండి శబరిమలలో కొండపైన. ఇక్కడ కొబ్బరికాయలన్నీ విసిరేస్తారంటండి, అవి కాలుతూ ఉంటాయి. ఇదిగోండి అయ్యప్ప స్వామి సన్నిధానం. తరువాత ఇదిగోండి ఇక్కడ గురుస్వామి ఇవన్నీ ఓపెన్ చేసేసి అభిషేకానికి మనకి నెయ్యిని ఇస్తాడు. దాన్ని మనం మళ్ళీ అయ్యప్ప స్వామి గుడి లోపలికి తీసుకెళ్తే మనకి అభిషేకం చేసి మళ్ళీ మనకి ఇస్తారండి కొంచెం నెయ్యిని, వాళ్ళ దగ్గర ఉండే నెయ్యితో కలిపేసేసి. ఇలాగా అందరి విడిముళ్ళు కూడాను గురుస్వామి ఓపెన్ చేసేసి ఇచ్చాడండి. ఇదిగోండి మణికంఠుడు, ఎంత బాగుందోనండి చూడడానికి ఈ మణికంఠుడు. ఇదండి మళ్ళీ రిటర్న్ అయిపోయారు మా వాళ్ళు. ఇది ఇంకా కొండకి కిందకు వచ్చేసే రూట్ అండి. బాగా చీకటి అయిపోయింది అప్పటికి, ఇంక వీళ్ళు దిగొచ్చేటప్పటికి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.